హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ దయచేసి ఒక్క వీడియో చూడరా ప్లీజ్. చాలా బాగాతో చేస్తున్నాను ఈ వీడియో. ఆ సార్ కామెంట్ చూసారా? నీ బిడ్డను అడ్డం పెట్టుకుని మనీ ఎర్న్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఎలా అంటారు సార్? అలా బిడ్డను అడ్డం పెట్టుకుని సంపాదించుకోవటం ఏంటి సార్? నాకు పెళ్ళై 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి నేను ఒక్కదాన్నే కష్టపడి నా ఇల్లంతా పోషిస్తున్నాను. మీకు తెలుసా సార్? అది తెలియదు కదా. తెలియకుండా ఎలా పెడుతుంది సార్? నేను ఏ రోజు ఇంట్లో కూర్చొని ఒక్కరోజు కూడా తినలేదు తెలుసా? బయటికి నేను కష్టపడి ఇల్లంతా సాక్కొచ్చేదాన్ని. మీకు తెలియదు కదా. బిడ్డను అడ్డం పెట్టుకుని ఒకవేళ సంపాదించినా అది నా పిల్లల కోసమే కదా సార్. నేను ఇంకెవరికో ఇవ్వట్లేదు కదా. కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది అన్నట్టు దేవుడు కష్టపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా దారి చూపిస్తూనే ఉంటాడు. అది మాత్రం 100% నిజం. నాకు దేవుడు ఏ దారి చూపిస్తే నేను దారిలో వెళ్ళి సంపాదించుకుని నా పిల్లల్ని పోషించుకుంటున్నాను. నేను తప్పుడు దారిలో వెళ్ళి సంపాదించట్లేదు కదా సార్. అలా ఎలా అంటారు? నేను ఎన్ని సంవత్సరాలు ఎలా కష్టపడ్డానో నాకు తెలుసు. అయినా నాకు ఈ సోషల్ మీడియాలో ఒక్క రూపాయి కూడా ఏ రోజు రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, మీరు అన్నట్లు నిజంగా దేవుడి దయ వల్ల వస్తే నేను నా బిడ్డ పేరు మీద వేసుకుంటాను రూపాయి. ఇప్పటివరకు ఇంటికి పెట్టాను. ఇక నుంచి సోషల్ మీడియా ద్వారా ఏదన్నా ఒక రూపాయి వస్తే నా పిల్లోడి పేరు మీద వేసుకుంటాను ఖచ్చితంగా. దయచేసి అందరూ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి. ఈ రోజు కూడా ఫుల్ వాళ్ళు తడిచిపోయి మొత్తైపోయి పిల్లోడు నేను ఇంటికి వచ్చి ఇప్పుడు ఈ కామెంట్ చూసి నేను రీల్ చేస్తున్నాను. దయచేసి అలా అనకండి సార్. తెలియనప్పుడు సంపాదించుకున్నా నా పిల్లోడిని అడ్డు పెట్టుకుని ఒకవేళ ఖచ్చితంగా అది నా పిల్లోడి కోసమే సంపాదిస్తున్నాను. ఓకేనా? హ్యాపీయా? ఈ సార్ అన్న మాట నిజం చేయటాకైనా మీరు షేర్, సబ్స్క్రైబ్, ఫాలో చేయండి. మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలండి. నాకు చాలా కామెంట్లు, మెసేజ్లు వస్తున్నాయి. నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఇలాంటి వీడియోలు చేసి పెడుతున్నాను. దయచేసి నన్ను ఎవరు తప్పుగా అనుకోకండి. నాకు టైం కూడా ఉండదండి, మొత్తం నేనే చూసుకోవాలి. క్షమించండి. కానీ నాకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.